తురగ శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్తాను. మీరు ఏం అడిగారు సార్? సార్ నెక్స్ట్ నేను సెకండ్ రౌండ్ లోకి వస్తాను. తురగ శ్రీరామ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 12 సంవత్సరాల నుండి రాజధాని క్వశ్చన్ మార్క్ గా ఉంది. దానికి బాధ్యత, దానికి విక్టిమైజేషన్ చేయవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ పైన ఉంది. ప్రపంచ పటంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కానివ్వండి, రాష్ట్రాలలో కానివ్వండి, రాజధాని లేని నగరం మనకున్నందుకు మనం అందరం వి హావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం? సార్ తురగ శ్రీరామ్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. తురగ శ్రీరామ్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. వినండి సార్. ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. నాకు ప్రశ్న అడిగారు, ఆయన ఆన్సర్ చెప్పమంటే ఉపయోగం లేదండి, నేను తురగ శ్రీరామ్ గారిని అడిగానండి. నెక్స్ట్ రౌండ్ మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. శ్రీరామ్ గారు ప్లీజ్. ఈరోజు నిజంగా మనం గతంలో ఏదైతే ఇబ్బంది పడ్డామో, రాజధాని నగరం లేదని ఇబ్బంది పడ్డామో, అది చాలా అవమానకరమైన విషయం. ఎందుకంటే అసలు రాష్ట్రం మనం విడిపోయి రాజధాని మనకి లేకుండా పోవడం అనేది విభజన విషయంలోనే మనం అన్యాయం చేయబడ్డాం. కానీ ఆ రాష్ట్రాన్ని రాజధాని కట్టుకుందామంటే కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం ఏదో ఒక 1000 కోట్లు, సుమారుగా 1200 కోట్లు మాత్రమే ఇచ్చింది. అది కూడా ఆ నీటిపారుదల వ్యవహారం కోసం మాత్రమే ఇచ్చింది. తర్వాత ఆ రాజధానిని అప్పుడు 2019 లోపు కట్టలేకపోయాం. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళేమో 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. దీని మీద ఎక్కడా కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా వదిలేశారు. కొన్ని వాళ్ళన్నా 3 రాజధానులు నిర్మించారా అంటే వాళ్ళు 3 రాజధానులు నిర్మించలేదు, ఒక రాజధాని కూడా నిర్మించలేదు. చివరికి ఏ రాజధాని లేకుండా 10 సంవత్సరాల పాటు అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడన్నా మనకు ఒక రాజధాని వస్తుందేమో అంటే కానీ రకరకాలుగా దీంట్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. రోజుకొక ప్రతిపక్షం ఏమో ఒక రోజు మావిగన్ అంటుంది, ఒక రోజు 3 రాజధానులు అంటుంది, ఒక రోజేమో విజయవాడ అంటుంది. ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. కాకపోతే అదృష్టం ఏంటంటే దీంట్లో కొంత కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఈసారి గుర్తించింది, రాజధానిగా అమరావతిని గుర్తించింది. ఫండ్స్ కూడా ఇస్తోంది. ఆ ఫండ్స్ అంటే అప్పులే అనుకోండి, కానీ అప్పులైనా కూడా ఇప్పిస్తోంది. సో ఎనీవే ఈసారి కొంచెం రాజధాని కట్టుకునే అవకాశం మనకు కలిగింది. కానీ ఆ ఉన్న నిధుల్ని మనం ఎలా వినియోగిస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఐకానిక్ టవర్స్ పేరుతోటి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టేసాం అనుకోండి, మనకి ఫైనల్ గా ఈ కూటమి ప్రభుత్వం టైం అయ్యేసరికి ఎక్కువ బిల్డింగ్లు కనపడవు. ఒక 4 బిల్డింగ్లు గతంలో లేని ఒక 4-5 బిల్డింగ్లు కనపడతాయి తప్ప అంతకు మించి కనపడవు. కానీ ఈ రాజధాని ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అంటే అది క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోతుంది మళ్ళా. సో కానీ మొత్తానికి రాజధాని అయితే మాత్రం ఉంటుంది, కానీ ఈ రాజధాని కంప్లీట్ అవుతుందా, ఈ టర్మ్ లో కంప్లీట్ అవుతుందా అంటే ఈ టర్మ్ లో కూడా కంప్లీట్ అవుతుందని గ్యారంటీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు కేంద్ర సంస్థలు ఉన్నాయనుకోండి, కేంద్ర సంస్థలు కనుక ఇక్కడ వచ్చి అవి కనుక కన్స్ట్రక్షన్ మొదలెడితే కొంతవరకు నయ్యం. ప్రైవేట్ వాళ్ళకి ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళందరూ కనుక వాటిల్లో కంపెనీలు కానీ, లేదంటే ఇతర హాస్పిటల్స్ కానీ, లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇవన్నీ కడితే కూడా కొంత నయం. ఇవి కాకుండా రైతులకి ప్లాట్లు ఇచ్చారు. ఈ రైతులకి ఇచ్చిన ప్లాట్లు ఏ ఇబ్బంది లేకుండా కనుక పూర్తి స్థాయిలో అందరికీ ప్లాట్లు కేటాయించేసి మీరు ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్తే కనుక ప్రతి వాళ్ళు ఒక చిన్న ఇల్లు 1 ఫ్లోరో 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో ఏదో కట్టుకుంటారు. అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి అనుకోండి, ఒక ఊరులాగా కనిపిస్తుంది. కనీసం ఒక ఊరులాగా, టౌన్ ఇప్పుడు సిటీ అయితే ఇప్పుడు అప్పుడే అవ్వదు, కానీ కనీసం చిన్న ఊరులాగానే కనిపిస్తుంది. సో ఆ విధంగా కనీసం ఈ టర్మ్ అయ్యేసరికి ఆ విధంగా చేసుకోగలిగితే కూడా మంచిది. అయితే ఇక్కడ మీరు అన్నట్టు అప్పుల విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతి గవర్నమెంట్ లోనూ కూడా అప్పులు 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 మాట్లాడుతున్నారు, ఎవరు వెనక్కి తగ్గట్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడేమో విడిపోయిన రాష్ట్రం అయినా సరే అప్పులు చేస్తారు అని అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే లేదు విడిపోయిన రాష్ట్రం కాబట్టి మనం అంతా కొత్తగా మొదలు పెట్టాలి కాబట్టి కొంత అప్పులు అవుతాయని చెప్పారు. సరే, అలా విమర్శించి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతాలు చేసిందా అంటే అప్పుల్లో కొంచెం అద్భుతాలే చేసింది. ఎందుకంటే రకరకాల పద్ధతులు అప్పులు తీసుకురావడంలో కూడా రకరకాల పద్ధతులు అవలంబించారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం జల అప్పులు తీసుకురావాలంటే కొత్త కొత్త కార్పొరేషన్లు,
అసలు అప్పటిదాకా యాక్టివిటీ లేని కార్పొరేషన్లు కూడా చెప్పి ఆ కార్పొరేషన్ల పేరు మీద కూడా అప్పులు తీసుకొచ్చారు. మరి సరే ఓకే, ఆ గవర్నమెంట్ కూడా అయిపోయింది. వాళ్ళకి ఊరికే ఖర్చులు అన్ని కూడా ఊరి బటన్ నొక్కుడు కార్యక్రమం మాత్రమే చేశారు, అప్పులు చేసేసారు చెప్పి ప్రజలు పంపించేస్తే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా సేమ్ అదే పద్ధతిలో అప్పులు చేయక తప్పని పరిస్థితి. వీళ్ళేమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు వాటికి వడ్డీలు కట్టడానికి మాకు సరిపోతుంది, కొత్తగా ఈ సంక్షేమ పథకాలకు ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పి వీళ్ళు కూడా మళ్ళీ అప్పులు చేస్తున్నారు. సో ఈ అప్పులు అనేది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ అని పెడుతున్నారు, దానికి కూడా ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. దానివల్ల ఇంకా ఎక్కువ అప్పు అవుతుంది. తీసుకొచ్చిన అప్పుని ఇలా అద్దాల కోసం, ఐకానిక్ టవర్స్ కోసం, ఐకానిక్ రోడ్ల కోసం ఇట్లా ఖర్చు పెట్టేస్తే సిటీ కంప్లీట్ అవ్వదు. మళ్ళీ ఒకవేళ ఇంకో ప్రభుత్వం మారిపోయి మళ్ళీ ఆపేస్తే దుర్గశ్రీరామ్ గారు మళ్ళీ వస్తారండి, ఆ రోడ్లు పోతాయి, విజయ్ కిరణ్ మాత్రం మిగులుతాయి. విజయ్ కిరణ్ గారు, కూటమి ప్రభుత్వం కూడా ఒక తప్పిదం చేస్తుంది.